కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం మనల్ని అనారోగ్యానికి గురి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలి. అయితే మంచి ఆరోగ్యం కోసం పాలు, దాని ఉత్పత్తులను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చాలా మందికి పాలు ఇష్టం ఉండదు, కానీ వారు చాలా ఉత్సాహంతో పెరుగు తింటూ ఉంటారు. ఇలా మన రోజువారీ ఆహారంలో పాల ఉత్పత్తులను చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అయితే పాలు ఉదయం రాత్రి తాగితే మంచిదంటున్నారు నిపుణులు. పెరుగు ఎప్పుడు తింటే మంచిది అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెరుగును ఎప్పుడు తినాలి, ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మధ్యాహ్నం వేళ రోజు లంచ్ సమయంలో పెరుగు తీసుకుంటే మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు అంటున్నారు. పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉన్నాయి. వీటిని మంచి బ్యాక్టీరియా అని కూడా పిలుస్తారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనితో పాటు ఇది ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ మరియు ఇతర కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందిస్తుంది. శరీరానికి ఎనర్జీ: పెరుగులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. మధ్యాహ్నం పెరుగు తినడం శరీరానికి శక్తిని అందిస్తుంది. వ్యాయామాలు లేదా రోజువారీ కార్యకలాపాలను పూర్తి చేయడంలో ఇది సహాయపడుతుంది. శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. పెరుగు మన శరీరంలోని వేడిని తొలగించడంలో సహాయపడుతుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. వేసవిలో ఇది అధిక చెమటను నివారిస్తుంది. ఇది వేసవిలో టోపీ స్ట్రోక్, దంత సమస్యల నుండి రక్షిస్తుంది. బరువు నియంత్రణలో ఉపయోగపడుతుంది. పెరుగును నిరంతరం తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీని కారణంగా ప్రజలు అతిగా తినకుండా ఉంటారు. అంతేకాకుండా పెరుగులో ప్రోటీన్ ఉంటుంది. ఇది భోజనం తర్వాత ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మానికి మేలు చేస్తుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉన్నాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. మంచి బ్యాక్టీరియా చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. చర్మంపై మొటిమలను తొలగించడంలో సహాయపడుతుంది. మేలు చేసే పోషకాలు: కాల్షియం, విటమిన్ డి, ఇతర పోషక మూలకాలు పెరుగులో ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలకు మేలు చేస్తాయి. అందువల్ల మధ్యాహ్న భోజనంలో పెరుగును ఖచ్చితంగా తింటే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.